నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం గుజరాత్లోని ఖేడాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రంతో ముందుకు వెళుతున్నామన్న మోదీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని వెల్లడి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాలను ప్రస్తావించిన ప్రధాని G20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గొప్ప విషయమన్న మోదీ ప్రపంచవ్యాప్తంగా భారతీయ కళలు సంస్కృతి సాహిత్యం గుర్తింపు పొందాయని పేర్కొన్న ప్రధాని ఇప్పటం గ్రామంలో ఏ నిర్మాణాలు కూల్చలేదన్న పేర్ని వెంకట్రామయ్య ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోడలను మాత్రమే తొలగించామని స్పష్టం దేశం అభివృద్ధి చెందాలంటే జనాభా నియంత్రణ చట్టం అవసరం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడి వర్షం కారణంగా రద్దయిన భారత్ న్యూజిలాండ్ రెండో వన్డే 13 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసిన భారత్ వార్తల్లోని వివరాలు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్ రోడ్ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు సూరత్లో జరిగిన రోడ్ షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు ప్రజలకు కార్యకర్తలకు ప్రధాని అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు దారి పొడవునా ప్రజలు మోదీకి జై అంటూ నినాదాలు చేశారు గుజరాత్ అభివృద్ధి మోడల్ దేశంలో అనేక రంగాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు ఈ రోజు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం ఆయన అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ సుపరిపాలన పేదల సంక్షేమం వంటి అంశాలలో గుజరాత్ ముందంజలో ఉందని అభిప్రాయపడ్డారు బీజేపీ పాలన వల్లే గుజరాత్ అభివృద్ధిలో ముందుకెళుతుందని మంత్రి పేర్కొన్నారు जब विकास की बात होती है सुशासन की बात होती है गरीब कल्याण की बात होती है तो गुजरात मॉडल की बात होती है नए भारत की बुलंद तस्वीर हमारा गुजरात जब कोई कृषि के क्षेत्र में डबल डिजिट ग्रोथ नहीं देखता था तब मोदी जी के नेतृत्व में गुजरात ने देखी जब कोई बड़े बांध बनाने का सपना नहीं देखता था तो तब नर्मदा बांध हो या फिर दुनिया की सबसे बड़ी प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी वो भी गुजरात में है पहली बुलेट ट्रेन की बात करें तो वो भी गुजरात में और नंबर 1 एक्सपोर्ट की बात करें तो गुजरात में नंबर 1 की बात जहां पे भी आए तो गुजरात आगे चलता है तो गुजरात एक ऐसा मॉडल जो देश के सामने सुशासन विकास और गरीब कल्याण यही भाजपा की पहचान శ్రీకాకుళంలోని లైదాం ఎత్తిపోతల పథకం ద్వారా 6 గ్రామాల రైతులకు సాగునీరు అందనుందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పెందూరులోని లైదాం గ్రామంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ నిధులతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని స్పీకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ తమ ప్రభుత్వం సాగు తాగునీటికి ప్రాధాన్యతనిచ్చి అనేక ప్రాజెక్టులను నిర్మిస్తుందన్నారు జిల్లాలోని నాగావళి వంశధార బాహుదా నదుల అనుసంధానంతో 75,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు ఇంటికి గడప గడపకి ప్రతి మనిషిని టచ్ చేస్తున్నాను నేను రాసుకోండి ఆంధ్ర నియోజకవర్గం గతంలో 13,000 14,000 ఇవాళ రేపు 20,000 దాటిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లైదాం సభలో చెప్తున్నాను నేను గవర్నమెంట్ కి సానుకూల ఓటుతో ఈ ప్రభుత్వం రేపు మళ్ళీ స్వీప్ తో ఫార్మ్ చేయబోతుంది యాక్చువల్ గా చెప్పేది ఏమిటంటే మనందరం కలిపి పాజిటివ్ గా
నాయకులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజల దగ్గర విధేయతగా ఉండండి. అరగంటిగా గర్వం, అహం మనకి పనికిరాదు. సర్వీస్ యాటిట్యూడ్, సేవ చేద్దామనే దృక్పథంతో విధేయులుగా, నమ్రతగా, ఒబిడియంట్గా మన ప్రజల ముందు వెళ్లాల్సినటువంటి అవసరం. కురబల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన కురబల ఐక్యత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన సత్యసాయి జిల్లాలో 2 ఎకరాల స్థలాన్ని కురబలకు కేటాయించి అందులో కళ్యాణ మండపం, పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ టికెట్ని ఇచ్చి పార్లమెంటుకు పంపడం జరిగింది. అదేవిధంగా 2 శాసనసభ్యులుగా టికెట్లు ఇవ్వడం జరిగింది. 2 శాసనసభ్యులను ఈ రోజు వరకు కంటిన్యూగా మంత్రివర్గంలో మా కులాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు కృతజ్ఞతాభావంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రిగా మా శంకరనారాయణ గారు ఉన్నప్పుడు ఈ భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా చేయాలి అని ఆయన అడిగిన తక్షణమే ఒక జీవోనిచ్చి ప్రభుత్వ లాంఛనాలతో, ప్రభుత్వ ఖర్చులతో ఈ కనకదాస జయంతిని జరుపుకొనుటకు మాకు అవకాశం కల్పించి మా ఆత్మాభిమానాన్ని రెట్టింపు చేసిన మహానుభావునికి మేమందరం కూడా కృతజ్ఞతలు. ఎంపీగా కృషి చేసి ఇక్కడ ఒక కళ్యాణ మండపాన్ని కట్టించడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని. విద్యార్థుల్లో భగవద్గీతపై అవగాహన పెంచేందుకు టీటీడీ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలను నిర్వహించినట్లు హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు డాక్టర్ కె రామాంజనేయ రెడ్డి తెలిపారు. ఈరోజు విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపంలో 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు భగవద్గీత పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయ రెడ్డి మాట్లాడుతూ, యువతలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో భాగంగా ఈ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. భగవద్గీతను కంఠస్థం చేయడం ద్వారా మాట్లాడే భాషలో స్వచ్ఛత వస్తుందని వివరించారు. టీటీడీ కళ్యాణ మండపంలో గీతా జయంతి సందర్భంగా 6, 7, 8, 9 తరగతులకు గీతా కంఠస్థ శ్లోక పోటీలు నిర్వహిస్తున్నాం. వీటిలో విజయం పొందినటువంటి వారికి తిరుపతిలో మహతి ఆడిటోరియంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారుల చేత మేము వీరికి అవార్డులు ఇప్పించడం జరుగుతుంది. ముందుగా జిల్లా లెవెల్లో ఒక పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విజేతల్ని తీసుకెళ్ళి అక్కడ మహతి ఆడిటోరియంలో టీటీడీ ఉన్నతాధికారుల చేత అవార్డులు ఇప్పించడం జరుగుతుంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోజు గుజరాత్లోని ఖేడాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పీఎం ఎస్ఎస్పీ యోజన ద్వారా స్కాలర్షిప్లను ఇవ్వడం జరుగుతోందన్నారు. జనరల్ కేటగిరీలకు సైతం 10% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించిందని, కానీ కాంగ్రెస్ ఈ రిజర్వేషన్లను అడ్డుకోవడం సరికాదని తెలిపారు. కరోనా కాలంలో సైతం పేదలకు ఆహార ధాన్యాలను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. गरीब लोगों ने ऐना पछात समाज ने एवा जूठाणा फैलाया, एवा बधा आंखे पाटा बांधी दीधा અને કોંગ્રેસના નેતાઓએ પોતાનું તો કરી લીધું. સારા રોજગારના અવસર જોઈએ અને એના માટે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તમ પ્રકારની શાળાઓ, ઉત્તમ પ્રકારના શિક્ષણ સંકુલો, આઈઆઈટી હોય, આઈઆઈએમ હોય, એમ્સ હોય, આની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતા. આપણે આગળ વધવા માંગીએ છીએ. આપણે બધા એવા, તમે એવા, હું એવો, તમારામાંથી જ હું નીકળ્યો છું. હવે જોઈએ સોનિયાબેને એમને મોકલ્યા છે, આપણને ઓકાત કેવી બતાવે છે. એના માટે પીએમ યશસ્વી યોજનાના દ્વારા ખાસ કરીને પછાત વર્ગના બાળકોને, આદિવાસી બાળકોને, દલિત બાળકોને સ્કોલરશીપ અને કોઈ પણ પ્રકારની કટકી કંપની વચ્ચે નહીં. ગયા 8 વર્ષમાં પછાત વર્ગના એના કારણે સામાન્ય વર્ગ માટે 10% આરક્ષણનું કામ પણ આપણી સરકારે કરી દીધું અને એના કારણે સામાન્ય વર્ગના લોકો માટે કોરોના કાળના મુશ્કેલ સમયમાં પણ આપણે લોકોને સહાયતા પહોંચાડવાની અંદર ક્યાંય પાછા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબોને મફતમાં રાશન, આપ વિચાર કરો, આટલી મોટી આફત આવી હતી,
ઘરમાં કોઈ ગંભીર માંદગી પડી હોય ને તો 2-5 વર્ષ સુધી એ ઘર હલી જાય ને ઊભું જ ના થાય. ખબર છે કે નહીં? એવું થાય ને. આવડી મોટી દુનિયા પર આફત આવી, દુનિયા પર, હિન્દુસ્તાનમાં ઘરમાં એવડી મોટી બીમારી આવી, એટલી મોટી બીમારી આવી કે કોણ કોને બચાવે સંકટ. એ વખતે આપણે નક્કી કર્યું કે ગરીબના ઘરનો. రేపు ఢిల్లీలో జాతీయ హస్త కళాకారుల అవార్డులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రదానం చేయనున్నారు. 2017, 2018, 2019 సంవత్సరం గాను కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిల్పగురు జాతీయ హస్త కళాకారుల అవార్డులను ప్రదానం చేయనున్న కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొనున్నారు. హస్తకళల రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు జాతీయ హస్తకళల అభివృద్ధి కమిషన్ ఆధ్వర్యంలో 2002 సంవత్సరం నుంచి శిల్పగురు అవార్డులను ప్రారంభించారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకెనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకెనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. పూర్తిగా ప్రైవేట్ సెక్టార్ డిజైన్ చేసి తయారు చేసిన విక్రమ్-S రాకెట్ ప్రయోగాన్ని ప్రధాని ప్రశంసించారు. G20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గర్వంగా ఉందన్నారు. భారతీయ సంగీత పరికరాలు అలాగే సంగీత సంప్రదాయాల ప్రాధాన్యతను వివరించారు. G20 శిఖరాగ్ర సదస్సులో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రధాని మన్ కీ బాత్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు అనేక అంశాలను ప్రస్తావించారు. ఈరోజు 95వ సంచిక జరుగుతుండగా మనం 100వ ఎపిసోడ్ వైపు దూసుకెళ్తున్నామని మన ప్రధాని పేర్కొన్నారు. 130 కోట్ల మంది భారతీయులతో మాట్లాడేందుకు చక్కని వేదిక మన్ కీ బాత్ అన్న ప్రధాని ప్రతిసారి ఈ కార్యక్రమం కోసం గ్రామాలు, పట్టణాల నుంచి ఎన్నో లేఖలు, చిన్నారుల, పెద్దల ఆడియో మెసేజ్లను వినడం ఒక అద్వితీయమైన అనుభవంలా అనిపిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఈరోజు ఓ ప్రత్యేక అంశంతో ప్రారంభించాలని చెబుతూ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ చేనేత కార్మికుడు హరిప్రసాద్ గురించి ప్రధాని మాట్లాడారు. G20 లోగోను ఆయన నేసి అద్భుతమైన బహుమతిని పంపారని, దాన్ని చూసి తనకెంతో ఆశ్చర్యం కలిగిందని చెబుతూ హరిప్రసాద్కు ప్రధాని అభినందనలు తెలిపారు. కళలో ఎంత ప్రావీణ్యం ఉందో దీని ద్వారా తెలిసిందని, లోగోతో పాటు ఓ లేఖను కూడా పంపారని, భారత్ వచ్చే ఏడాది G20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గర్వంగా ఉందని, ఇది ఎంతో గొప్ప విషయమని, అందుకే దేశానికి దక్కిన ఈ గౌరవాన్ని పురస్కరించుకుని తాను లోగోను తయారు చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్న అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. तेलंगाना के राजन्ना सिरसिला जिले में एक बुनकर भाई हैं एलदी हरिप्रसाद गारू. उन्होंने मुझे अपने हाथों से G20 का यह लोगो बुनकर के भेजा है. ये शानदार उपहार देखकर तो मैं हैरान ही रह गया. हरिप्रसाद जी को अपनी कला में इतनी महारत हासिल है कि वो सबका ध्यान आकर्षित कर लेते हैं. हरिप्रसाद जी ने हाथ से बुने G20 के इस लोगो के साथ ही मुझे एक चिट्ठी भी भेजी है. इसमें उन्होंने लिखा है कि अगले साल G20 शिखर सम्मेलन की मेजबानी करना भारत के लिए बड़े ही गौरव की बात है. देश की इसी उपलब्धि की खुशी में उन्होंने G20 का यह लोगो अपने हाथों से तैयार किया है. बुनाई की यह बेहतरीन प्रतिभा उन्हें अपने पिता से विरासत में मिली है और आज वे पूरे पैशन के साथ इसमें जुटे हुए हैं.
హరిప్రసాద్ పంపిన లోగో అందంగా ఉండటమే కాక తన మనసులో మరో ఆలోచన కలిగించిందని, ఎక్కడో తెలంగాణలో ఉన్న అనేక మంది G20 సదస్సు గురించి ఆలోచించడం గొప్ప విషయమన్నారు. ఇదే సందర్భంగా పూణే, కోల్కతాకు చెందిన వారు పంపిన సందేశాలను కూడా ప్రధాని ప్రస్తావించారు. G20 సదస్సుకు భారత్ చేస్తున్న ఏర్పాట్లను వారు కొనియాడారన్నారు. G20కి అధ్యక్షత వహించడం భారత్కు ఎంతో మంచి అవకాశమన్న ప్రధాని, ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచానికి మనకు మంచి జరిగేలా మనం సర్వశక్తులు పెట్టాలన్నారు. శాంతి, సమైక్యత, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి వంటి కఠినమైన సమస్యలకు భారత్ వద్ద పరిష్కారాలున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే ఇతివృత్తంతో వసుదైక కుటుంబం అన్న సిద్ధాంతం పట్ల మనకున్న నిబద్ధత స్పష్టమవుతుందన్నారు. అందరూ ప్రశాంతంగా, సమృద్ధిగా ఉండాలని, మంచి జరగాలని ఆకాంక్షిస్తామని ప్రధాని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో G20కి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారు పలు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉందన్న ప్రధాని, ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు వచ్చిన వైవిధ్యాన్ని, విశిష్టతను ప్రదర్శిస్తారనే నమ్మకం ఉందని ప్రధాని పేర్కొన్నారు. G20 కోసం వచ్చే ప్రతినిధులు ఇప్పుడు అతిథులని, అనంతరం వారు కూడా పర్యాటకులు అవుతారన్నారు. ప్రత్యేకించి యువత ఏదో ఒక విధంగా G20తో అనుబంధం కలిగి ఉండాలన్నారు. హరిప్రసాద్ పంపిన G20 లోగోను ప్రధాని ప్రశంసిస్తూ G20కి సంబంధించి చర్చలు, వక్తృత్వ పోటీలు, కాంపిటీషన్స్ పెట్టాలని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ప్రధాని కోరారు. G20.in వెబ్సైట్లోకి వెళితే అనేక విషయాలు తెలుసుకోవచ్చన్నారు. साथियों, G20 की अध्यक्षता हमारे लिए एक बड़ी अपॉर्चुनिटी बनकर आई है। हमें इस मौके का पूरा उपयोग करते हुए ग्लोबल गुड, विश्व कल्याण पर फोकस करना है, चाहे पीस हो या यूनिटी, पर्यावरण को लेकर संवेदनशीलता की बात हो या फिर सस्टेनेबल डेवलपमेंट की। भारत के पास इनसे जुड़ी चुनौतियों का समाधान है। हमने वन अर्थ, वन फैमिली, वन फ्यूचर की जो थीम दी है, उससे वसुधैव कुटुंबकम के लिए हमारी प्रतिबद्धता जाहिर होती है। आने वाले दिनों में देश के अलग अलग हिस्सों में G20 से जुड़े अनेक कार्यक्रम आयोजित किए जाएंगे। इस दौरान दुनिया के अलग अलग हिस्सों से लोगों को आपके राज्यों में आने का मौका मिलेगा। मुझे भरोसा है कि आप अपने यहाँ की संस्कृति के विविध और विशिष्ट रंगों को दुनिया के सामने लाएंगे। और आपको ये भी याद रखना है कि G20 में आने वाले लोग भले ही अभी एक डेलीगेट के रूप में आए, लेकिन भविष्य के टूरिस्ट भी हैं। ఇటీవల దేశమంతా ప్రైవేట్ సెక్టార్లో ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడం చూశామన్నారు. పూర్తిగా ప్రైవేట్ సెక్టార్ డిజైన్ చేసి తయారు చేసిన విక్రమ్-S రాకెట్ ప్రయోగాన్ని ప్రశంసించిన ప్రధాని, శ్రీహరికోటకు చెందిన స్పేస్ స్టార్టప్ రూపొందించిన ఈ తొలి రాకెట్ గగనంలోకి దూసుకెళ్లగానే ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకొని నిలబడ్డారని ప్రధాని పేర్కొన్నారు. విక్రమ్-S రాకెట్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని, మిగతా రాకెట్లతో పోలిస్తే ఇది ఎంతో తేలికైందని పేర్కొన్నారు. దాన్ని తయారు చేయడం కూడా చాలా తక్కువ ఖర్చుతో జరిగిందని, ప్రపంచ స్థాయి అంతరిక్ష విజ్ఞాన కేంద్రంలో ఇప్పుడు భారత్ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ రాకెట్కు సంబంధించి ముఖ్యమైన భాగాలను 3D ప్రింటింగ్ విధానంలో రూపొందించామన్నారు. ఇది భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్లో ఓ సరికొత్త యుగానికి ఆరంభమన్నారు. మన దేశంలోనే విమానాలను తయారు చేసే పూర్తి సామర్థ్యం వచ్చిందన్నారు. స్పేస్ని ప్రైవేట్ సెక్టార్లోకి తీసుకొచ్చిన తర్వాత యువత తన కలలను నెరవేర్చుకునే అవకాశం కలిగిందన్నారు. मेरे प्यारे देशवासियों, 18 नवंबर को पूरे देश ने स्पेस सेक्टर में एक नया इतिहास बनते देखा। इस दिन भारत ने अपने पहले ऐसे रॉकेट को अंतरिक्ष में भेजा जिसे भारत के प्राइवेट सेक्टर ने डिजाइन और तैयार किया था। इस रॉकेट का नाम है विक्रम-S। श्रीहरिकोटा से स्वदेशी स्पेस स्टार्टअप के इस पहले रॉकेट ने जैसे ही ऐतिहासिक उड़ान भरी, हर भारतीय का सिर गर्व से ऊंचा हो गया। साथियों, विक्रम-S रॉकेट कई सारी खूबियों से लेस है। दूसरे रॉकेट्स की तुलना में यह हल्का भी है और सस्ता भी है। इसकी डेवलपमेंट कॉस्ट अंतरिक्ष अभियान से जुड़े दूसरे देशों की लागत से भी काफी कम है। कम कीमत में विश्व स्तरीय स्टैंडर्ड स्पेस टेक्नोलॉजी में अब तो ये भारत की पहचान बन चुकी है।
इस रॉकेट को बनाने में एक और आधुनिक टेक्नोलॉजी का इस्तेमाल हुआ है। आप ये जानकर हैरान रह जाएंगे कि इस रॉकेट के कुछ जरूरी हिस्से 3D प्रिंटिंग के जरिए बनाए गए हैं। ఇప్పటి వరకు మన్ కీ బాత్ కార్యక్రమంలో స్పేస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ గురించి అనేక అంశాలను మాట్లాడుకున్నామని, యువత ఈ రంగంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తోందన్నారు. డ్రోన్ల రంగంలో కూడా భారత్ దూసుకెళ్తోందన్నారు. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్లోని మారుమూల జిల్లాలో యాపిల్స్ను ఎలా రవాణా చేస్తున్నారో ప్రధాని వివరించారు. ఇటీవల కాలంలో దేశంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించామని, భారత యువత, భారతీయులు ఎందులో ఆగే ప్రసక్తి లేదని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గ్రీసు గాయకుడు పాడిన ఓ పాటను ప్రధాని ప్రస్తావించారు. భారతీయ సంగీతం అంటే ఆయనకెంతో ఇష్టమని, 42 సంవత్సరాలకు పైగా ప్రతి సంవత్సరం తాను భారత్కు వస్తున్నట్లు చెప్పారు. భారతీయ సంగీతంలో ఉన్న అనేక వైవిధ్యభరిత మార్గాల గురించి ఆయన చాలా విషయాలు అధ్యయనం చేశారన్నారు. అలాగే భారతీయ సంప్రదాయానికి, నృత్యానికి సంబంధించి అనేక అంశాలను గమనించారన్నారు. ఇండియన్ మ్యూజిక్ పేరుతో ఆయన రాసిన పుస్తకంలో దాదాపు 760 చిత్రాలు ఉన్నాయన్నారు. గడిచిన 8 సంవత్సరాల్లో భారత్ నుంచి సంగీత పరికరాల ఎగుమతులు దాదాపు 3 రెట్లు పెరిగాయన్నారు. ఎలక్ట్రికల్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎగుమతులు 60 రెట్లు పెరిగాయన్నారు. దీనివల్ల భారతీయ సంస్కృతి, సంగీతం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణ పెరుగుతుందనే విషయం తెలుస్తోందన్నారు. భారత సంగీత పరికరాలను ఎక్కువగా కొనే దేశాల్లో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే వంటి దేశాలున్నాయన్నారు. భారత్లో సంగీతం, నృత్యం, కళలకు సంబంధించి ఎంతో సుసంపన్నమైన సంపద ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. సంగీతం కేవలం శరీరానికి ప్రశాంతత కలిగించడమే కాక మనసుకు ఆనందాన్ని కూడా కలుగజేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఆదివాసీలకు వేరువేరు సంగీత సంప్రదాయాలు ఉన్నాయని, ఇవన్నీ మనమందరం కలిసి ఉండటానికి, ప్రకృతితో మమేకం అవడానికి ప్రేరణ కలిగిస్తాయన్నారు. సంగీత సంప్రదాయాలు మన సంస్కృతిని సుసంపన్నం చేయడమే కాక ప్రపంచ సంగీతం మీద తనదైన ముద్ర వేస్తోందన్నారు. आपको जानकर अच्छा लगेगा कि बीते 8 वर्षों में भारत से म्यूजिकल इंस्ट्रूमेंट्स का एक्सपोर्ट 3.5 गुना बढ़ गया है। इलेक्ट्रिकल म्यूजिकल इंस्ट्रूमेंट्स की बात करें तो इनका एक्सपोर्ट 60 गुना बढ़ा है। इससे पता चलता है कि भारतीय संस्कृति और संगीत का क्रेज दुनिया भर में बढ़ रहा है। इंडियन म्यूजिकल इंस्ट्रूमेंट्स के सबसे बड़े खरीदार यूएसए, जर्मनी, फ्रांस, जापान और यूके जैसे विकसित देश हैं। ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భారత భజనలు, సంకీర్తనలు ఎలా విస్తరించాయో ప్రధాని వివరించారు. ప్రపంచంలోకెల్లా అతి ప్రాచీన సంప్రదాయాలు ఉన్న దేశం భారత్ కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ సంప్రదాయాలను మనం కాపాడుకోవడం, వాటిని సమర్థించుకోవడం, ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా నాగాలాండ్కు చెందిన నాగాల సంస్కృతి, సంప్రదాయాలను, కళలు ప్రతి ఒక్కరిని ఆకర్షింపచేస్తాయన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఉత్తరప్రదేశ్లోని లక్నోకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న హార్దోయ్కు చెందిన జతిన్ లలిత్ సింగ్ కమ్యూనిటీ లైబ్రరీ రిసోర్స్ సెంటర్ను ప్రారంభించి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షకు వెళ్లే అభ్యర్థులకు కావలసిన పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో పాటు హిందీ, ఇంగ్లీష్, సాహిత్యం, కంప్యూటర్, చిన్నారులకు ఇష్టమైన వాటిని ఉంచేలా లైబ్రరీలో కామిక్ పుస్తకాలు ఉండటాన్ని ప్రధాని ప్రస్తావించారు. మెడికల్ సైన్స్ రంగంలో రీసెర్చ్ ఇన్నోవేషన్లతో పాటు అత్యంత ఆధునిక టెక్నాలజీ ఉపకరణాల ద్వారా ప్రగతి కనిపిస్తోందని ప్రధాని ప్రస్తావించారు. ప్రతి పౌరుడు ఏదో ఒక రంగంలో, ఏదో ఒక రూపంలో దేశం కోసం ఏదైనా వైవిధ్యమైన పని చేయాలని ప్రయత్నిస్తున్నారని, ప్రతి పౌరుడు వారి వారి కర్తవ్యాలను అర్థం చేసుకుని దేశం కోసం కృషి చేయాలన్నారు. దేశ బంగారు భవిష్యత్తులోనే పౌరులందరి భవిష్యత్తు దాగుందని పేర్కొంటూ దేశ పౌరుల ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించారు. मेरे प्यारे देशवासियों, मेडिकल साइंस की दुनिया ने रिसर्च और इनोवेशन के साथ ही अत्याधुनिक टेक्नोलॉजी और उपकरणों के सहारे काफी प्रगति की है। लेकिन कुछ बीमारियां आज भी हमारे लिए बहुत बड़ी चुनौती बनी हुई है। कितने ही लोग शिक्षा, चिकित्सा और साइंस टेक्नोलॉजी से लेकर संस्कृति, परंपराओं तक असाधारण काम कर रहे हैं। ऐसा इसलिए क्योंकि आज हमारा हर नागरिक अपने कर्तव्य को समझ रहा है। जब ऐसी कर्तव्य भावना किसी राष्ट्र के नागरिकों में आ जाती है तो उसका स्वर्णिम भविष्य अपने आप तय हो जाता है। और देश के ही स्वर्णिम भविष्य में हम सबका भी स्वर्णिम भविष्य है। मैं एक बार फिर
देशवासियों को उनके प्रयासों के लिए नमन करता हूं। अगले महीने हम फिर मिलेंगे और ऐसे ही कई और उत्साहवर्धक विषयों पर जरूर बात करेंगे। अपने सुझाव और विचार जरूर भेजते रहिएगा। आप सभी का बहुत बहुत धन्यवाद। ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవాడ ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో అంతరిక్ష రంగంలో భారత్ దూసుకువెళుతున్న తీరును ప్రధాని వివరించడం పట్ల విజయవాడ వాసులు హర్షం వ్యక్తం చేశారు. G20 విశేషాలపై ప్రధాని ప్రస్తావించిన తీరు ఎంతో ఆకట్టుకుందని వారు దూరదర్శన్కు వివరించారు. మన మన్ కీ బాత్ సంబంధించి మన భారత ప్రధాని గారు గత కొంతకాలంగా మారుమూల ప్రాంతాలకు కూడా ప్రతి సందేశాన్ని చేరవేసే క్రమంలో ఎన్నో ఉపయోగకరమైన అంశాల గురించి చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం అంటే డ్రోన్ వ్యవస్థ గురించి కూడా వారు చర్చించడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం మీదే అభివృద్ధి అనేది ఆధారపడి ఉంది. ఈ క్రమంలో చూసుకుంటే ఈ డ్రోన్ వ్యవస్థ అనేది చాలా గొప్పదండి. ఎందుకంటే మనకి ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజానికానితో సంబంధ బాంధవ్యాలు లేనప్పుడు ఈ డ్రోన్ వ్యవస్థ ద్వారా మనం సహాయ సహకారాలు అందించవచ్చు. మంచు వల్ల అక్కడ కన్నూరు ప్రాంతంలో అక్కడ యాపిల్స్ ప్రసిద్ధి అండి. అక్కడ పంటని ఆ యొక్క డ్రోన్ వ్యవస్థ ద్వారా ఆ మారుమూల ప్రాంతం నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు సకాలంలో సప్లై చేయడం వల్ల ఆ వస్తువులు పాడవకుండా అలాగే రైతులకి నష్టం వాటిల్లకుండా ఈ యొక్క డ్రోన్ వ్యవస్థను ఉపయోగించుకోవడం వల్ల జరిగింది. కాబట్టి భారతదేశం దీన్ని ఇంకా అభివృద్ధి పరిచి ఫలాలు పొందాలని అలాగే ప్రభుత్వం కూడా దీని మీద చేస్తున్న కృషి చాలా అభినందనీయం. దేశాన్ని ముందంజలో ఉంచాలని కోరుకుంటున్నానండి. భారత్ పవన్ కళ్యాణ్ మాటల్లో ప్రభుత్వంపై విద్వేషం తప్ప సమాజం కోసం మాట్లాడింది ఏమీ లేదని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోడలను మాత్రమే నోటీసులు ఇచ్చి తొలగించడం జరిగిందని అన్నారు. ఇప్పటం గ్రామంలో ఏ నిర్మాణాలను కూల్చలేదని ఆ గ్రామవాసులే చెబుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ప్రతిపక్ష టీడీపీ కోసమే పవన్ మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈరోజు ఇప్పటంలో బాధితులకు పవన్ కళ్యాణ్ సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార వైసీపీని ఇరుకున పెట్టాలంటే వేరొకరికి చాడీలు చెప్పాల్సిన అవసరం లేదని విమర్శించారు. ప్రధాని మోదీతో మాట్లాడిన విషయాల గురించి వైసీపీ నేతలకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. గుర్తుపెట్టుకోండి, నేను ఛాలెంజే విసురుతున్నా. మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం. అలాగే నేను మీలాగా ఢిల్లీకి వెళ్ళి చాడీ చెప్పను. నా ప్రధానమంత్రి గారిని 3-4 సందర్భాల్లో కలిశాను. నేను 2014 నుంచి మన 4వ సందర్భం కలవటం. వారితో నేను ఎప్పుడు మాట్లాడిన ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను సజ్జల గారు అడుగుతూ ఉన్నారు, ఏం మాట్లాడారు. ఆ పెద్ద మనిషికి ఎందుకు అంత ఉత్సుకత, మీకు ఎందుకు కావాలి, మీకు మేమేం మాట్లాడాం కావాలా, రండి నా దగ్గరికి రండి చెప్తాం. నేను ఎప్పుడు మాట్లాడినా దేశ భవిష్యత్తు, సమగ్రత, సగటు మనిషి రక్షణే కోరుకుంటాం. అదే మాట్లాడతాం. వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే నేను ప్రధానమంత్రి గారి ద్వారా చెప్పి చేయను. ఈ నెలలో పుట్టినోడిని, ఆంధ్రుడిని, ఆంధ్రాలో పుట్టా, ఆంధ్రాలోనే తెలుసుకుంటాం. మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేయం. నా యుద్ధం నేనే చేస్తా. దేశం అభివృద్ధి చెందాలంటే జనాభా నియంత్రణలో ఉండాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణ చట్టాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన ప్రదర్శనలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే జనాభా నియంత్రణ అవసరమని, దీనికోసం చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.